ప్రభువైన యేసు నామములో దినములు శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తా ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనం నుండి 30వ వచనం వరకు ధ్యానించుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగు, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో యేసు ప్రభువారు మనతో చేసిన అతి ప్రాముఖ్యమైన నిబంధన మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన మామూలు కాదండి. తన రక్త మాంసముతో మనతో నిబంధన చేసి ఉన్నాడు. సాధారణంగా ఈ లోకంలో కొంతమంది వ్యక్తులు ఒప్పందము చేసుకుంటారు. నిబంధన అంటే ఒప్పందము చేసుకుంటారు. అది ఎలా అంటే మనం వారికి ఏదో చేయాలి, వారు మనకేదో చేస్తారు. కానీ యేసు ప్రభు వారి యొక్క నిబంధన తన ప్రజల పట్ల ఎంత అద్భుతంగా ఉంది అంటే, మనమందరము పాపం చేసి దేవుని మహిమను చూడలేకపోయిన వారంగా ఉంటిమి. మానవ జాతి పాపములో పతనమైపోయి అవిధేయత వలన అనేకమైనటువంటి నష్టములు, అనేకమైనటువంటి దోషము వలన అనేకమైన శిక్ష విధులకు కారకులమై, అయితే యేసు ప్రభువారు ఈ శిక్ష విధులు, ఈ యొక్క భయంకర శాపకరమైన స్థితి నుంచి మనకు విడుదల చేయడానికి ఆయన కలువరి శిలువలో చనిపోయే ఆ ముందు రాత్రి తన శిష్యులతో ఒక విందు చేయి. ఆ విందులో ఆయనకు రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇస్తూ, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. గమనించుదాం, యేసు ప్రభు వారికి శరీరానికి సాదృశ్యమైన రొట్టె తినుట ద్వారా ఏమిటి ప్రయోజనము అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు తన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తినుట ద్వారా అది మనకు ఆశీర్వాదకరము, అది మనకు నిబంధనకు స్థిరత్వము. యేసు ప్రభు వారి యొక్క శరీరముగా భావించి ఆ రొట్టెను తినినప్పుడు యేసు ప్రభు శరీరానికి అనేకమైన గాయం, 39 కొరడ దెబ్బలు, 5 మేకులతో గాయం. వీటన్నిటికీ విశేషం ఏమిటంటే, మన పాపముల నిమిత్తము ఆయన నలుగగొట్టబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిస్తున్నాడు. అందుకే మానవ జాతి ఆరోగ్యంగా తమ శరీరములో చేసిన ప్రతి పాపముల నుండి వారు స్వస్థతపరచబడుతూ పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతలో ప్రవేశించడానికి శరీరానికి సాదృశ్యమైన రొట్టెను ఇచ్చి, ఆ రొట్టె మీరు భుజించినప్పుడల్లా నా శరీరముగా భావించి మీరు భుజించుడి అని ప్రభు ఆ రొట్టెను వారికి ఇచ్చాడు, ఆశీర్వదించి ఇచ్చాడు. అలాగే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారికి ఇచ్చి, మీరందరూ త్రాగుడి అని చెప్తూ, ఇది నా రక్తము. అంటే ఆ రాత్రి వారు త్రాగబోతున్నటువంటి ఆ ద్రాక్షరసము
తన రక్తానికి సాదృశ్యంగా యేసు ప్రభువారు ఇచ్చారు. రక్తము ఏం చేస్తుంది? మనిషి ప్రాణము రక్తంలో ఉంది కదా. మనిషి చేసిన పాపాలన్నీ కూడా తన రక్తానికి వెళ్ళి అంటే ఆ రక్త దోషములు వారికి జీవితానికి మరి అనేక విధాలుగా శిక్షకు కారణమవుతుంది. కనుక యేసు ప్రభువారు ప్రపంచ మానవ జాతికి రక్షణార్థమై, పాపక్షమాపణార్థమై ఆయన ఒక మాట అంటారు, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈరోజు ఎందుకు ప్రపంచంలో ఉన్న చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు అంటే, ఒక కమాండ్మెంట్ అనేది యేసు ప్రభు వారి యొక్క బోధనలో ఉంది. ఈ రొట్టె ద్రాక్షరసం ఉంది చూసారా? ఈ రొట్టె ద్రాక్షరసము తిని త్రాగేవారు యేసు ప్రభు వారి యొక్క నిబంధనకు వారసులు. వారు నిబంధన ప్రజలు. నిబంధనకు ఉన్నటువంటి గొప్ప విధానము లేక గొప్ప స్థితి ఏమిటి అంటే, ఏ రోజుకైనా ఆ నిబంధన రక్తముతో కొనబడిన దేవుని ప్రజలు, ఆ యొక్క నిబంధన రక్తము సేవించిన ప్రజలు దేవునికి అంకితమవుతారు, దేవుని కొరకే బ్రతుకుతారు. ఈరోజు వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైన విందు భోజనమైన ఈ యొక్క నిబంధన శరీరాన్ని కానీ రక్తాన్ని కానీ నిర్లక్ష్యము చేస్తున్నావా? దాని ద్వారా నీకు అపాయమే కానీ లాభము లేదు. అది నువ్వు తినాలి ఆవశ్యకంగా, ఖచ్చితంగా. అది నా ప్రభు నా కొరకు మరణించిన ఆయన ఆ కలువరి శిలువ యొక్క శ్రమలను జ్ఞాపకము చేసుకొనుచున్నానని, నువ్వు చేసిన ప్రతి పాపానికి, నువ్వు చేసిన ప్రతి దోషానికి, నీ శరీరమందు ఉన్న ప్రతి రోగము కొరకై ఆయన నలుగగొట్టబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని విశ్వాసముతో రొట్టెను, అలాగే ఆయన కార్చిన రక్తము మన శరీరమందు ఉన్న పాప రోత బ్రతుకును శుద్ధి చేయడానికి అని విశ్వాసముతో, ఇది నా పాపములు క్షమించే గొప్ప అద్భుతమైనటువంటి మరి నిబంధన అని విశ్వాసముతో దానిని మనము స్వీకరించాలి. ఎందుకంటే అది నిబంధన రక్తము. గమనించారా? చాలాసార్లు అనారోగ్యతలు కలిగినప్పుడు, శరీరంలో ఎలాంటి వ్యాధి మనకు ఆవరించినా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అయ్యా నాకు శరీరంలో బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, తలనొప్పి, గుండె నొప్పి, కీళ్ళ నొప్పి, జ్వరము, నడు నొప్పి, ఎలాంటి నొప్పులు చెప్పినా డాక్టర్ ముందు వెళ్ళి మీరు బ్లడ్ చెక్ చేసుకోండి అంటాడు ఆయన. ఎందుకు రక్త పరీక్ష చేయమంటున్నాడు అంటే, మనిషి చేసిన పాపము తన రక్తానికి అంటే ఆ రక్తములో ఆ వ్యక్తి యొక్క పాప దోషానికి సంబంధించిన రోగం ఏమిటనేది కనిపిస్తుంది. అందుకే వైద్యులు రక్త పరీక్ష చేయనిదే ఏ వైద్యుడు కూడా తన యొక్క మరి రోగికి ఎటువంటి ఔషధాలు ఇవ్వడు. డాక్టర్ ఇచ్చే ఔషధాలన్నీ కూడాను ఆ మనిషి యొక్క రోగం కోసం ఇస్తున్నాడు, కానీ ఆ రక్త శుద్ధి కోసం ఆయన ఏమీ చేయలేదు. అయితే ఒక మనిషి శరీరములో ప్రవహించే రక్తము ఎంతగా పాపముతో నిండి ఉంటుందో, ఆ మనిషి అంతకన్నా అధికమైన దోషి అయి, రోగి అయి మరణిస్తున్నాడు. యేసు ప్రభువారు ప్రతి మరణము నుంచి మనిషిని రక్షించాలి, ప్రతి పాపం నుంచి వారిని మోచించాలి, ప్రతి ఒక్కరిని పరిశుద్ధినిగా, నీతిమంతునిగా మార్చాలన్న ఉద్దేశముతో అనేకుల కొరకు ఆయన చిందించుచున్న నిబంధన రక్తము ద్రాక్షరసముగా ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ రక్తము మనం సేవించుట ద్వారా మనకు మొట్టమొదటి బెనిఫిట్ ఏమిటి అంటే, మన పాపము నుండి ప్రాయశ్చిత్తము కలుగుతుంది. వేద గ్రంథాల్లో కూడా, అనేకమైన మత గ్రంథాల్లో కూడా రక్తము చిందించనిదే పాపక్షమాపణ లేదు అన్న సూక్తులు మనం వింటూ ఉంటాం. అయితే యేసు ప్రభువారు కూడాను తన రక్తమును కార్చి, ఎందుకంటే
ఆయన ప్రజలకు పరిపాలించడానికి వచ్చిన ప్రజాప్రతినిధి. ఆయన ప్రజలను రక్షించడానికి వచ్చిన పరమాత్ముడు. ఆయన రక్తము ద్వారానే ప్రతి పతితమైన మానవ జాతికి రక్షణ కలుగుతుంది. కనుక ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు, ప్రపంచ మానవ జాతి యొక్క పాపములు క్షమించబడ్డానికి కోళ్ల రక్తము కానీ, గొర్రెపిల్లలు మేకల రక్తాలు కానీ, ఏ జంతుబలుల రక్తము కానీ పాపములు తీసివేయదు. కానీ పరమాత్ముడైన యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యము. రెండో విషయానికి వెళితే ప్రభు అంటున్నాడు, మనందరికీ ఉన్నటువంటి యొక్క నమ్మకం ఏంటంటే, మనిషి చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఏమీ తెలుసు. ఉన్నప్పుడే మనం చక్కగా సుఖంగా తిని త్రాగి జీవించాలి అనుకుంటున్నాం. కానీ అది తప్పు. యేసు ప్రభు వారు వచ్చి, ఈ లోకంలో మీరు పాపము చేసినప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తంగా నరకం అనేటటువంటి వేదన ఉంది. పాతాళములో మీరు పడద్రోయబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావని భయంకరమైనటువంటి ఆ లోకములో మీరు నలిగిపోవాల్సి ఉంటుంది అని ప్రభు తెలియచేశారు. అయితే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసమును తిని, నా కొరకే, నా పాపము కొరకే, నా రోగము కొరకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు అని విశ్వసిస్తున్నారు, వారి పాపములు క్షమించబడ్డం అనేది మొదటిదైతే, రెండో ఆధిక్యత ఏమిటంటే ప్రభు అంటున్నారు, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షరసము కొరతదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పొచ్చు. నేను ఈ లోకం నుంచి కొద్ది క్షణాల్లో నేను వెళ్ళిపోతాను. శిలువలో మరణించి నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అయితే మీరు ఈ లోకంలో ఉంటారు కనుక ఈ ద్రాక్షరసం రొట్టెను తిని త్రాగినప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకము చేసుకునండి. ఎందుకంటే ఒకరోజు మీరు నాతో, నన్ను నమ్మిన వారు నా తండ్రి రాజ్యంలో నాతో కూడా కలిసి భుజిస్తారు, నా తండ్రి రాజ్యంలో చేరుతారు. నా సహోదరి, నా సహోదరుడా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా మనము స్వర్గలోకానికి వెళ్ళిపోము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలి. ఆయన శరీరమైన రొట్టెను తిని, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసమును సేవించినప్పుడు మనము పరిశుద్ధులుగా పరమ తండ్రి రాజ్యంలో ప్రవేశించే భాగ్యవంతులము కాగలం. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మాట విన్నటువంటి ప్రియ దేవుని బిడలారా, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనందరికీ ఇచ్చిన ఒక గొప్ప అద్భుత అవకాశం యేసు ప్రభువు యొక్క శరీరమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని మనం తిని త్రాగి ఆయనలో, ఆయన కొరకు, ఆయనతో జీవించడము నేర్చుకుందాం. అప్పుడే ఆయన రాజ్యంలో చేరుతాం. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తండ్రి రాజ్యంలో చేరే భాగ్యవంతులము కాగలము. కళ్ళలుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ విలువైన అమూల్యమైన మాటల కొరకు స్తోత్రాలు. రెండు అతి ప్రాముఖ్యమైన విషయంలో మీరు మాతో నిబంధన చేశారు. ఒకటి, మా పాపములు క్షమించబడి మా రోగముల నుండి శుద్ధి చేయబడి, రెండోదిగా మేము మీతో పాటు తండ్రి రాజ్యములో చేరే భాగ్యవంతులుగా ఉండడానికి మీరు నిబంధన చేశారు. మీ రక్తముతో నిబంధన చేశారు. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ప్రియ బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి మీ నిబంధన ప్రజలుగా మీ యొక్క ప్రభు పవిత్రమైన శరీరాన్ని, పవిత్రమైన మీ రక్తమును త్రాగుతూ మీలో ఏకమై ఉండే భాగ్యము దయచేయండి. అట్టి విశ్వాసముతో నింపండి. ఈ దినము ప్రతి బిడలు విమోచించబడాలి. మీ రక్తము వలన విమోచించబడాలి. పరిశుద్ధ జీవితము కలిగి ఉండే భాగ్యవంతులై ఉండే కృపదాయమని, మీ రాజ్యములో చేరి మీతో ఉండే అతి గొప్ప స్థితి పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించును గాక.